ఎలా ఉంది ప్లాన్? మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని, పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు కిరీట్ గారు. మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి, నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్స్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు. అనుకోండి. అనుకోవడం ఏంటి, విషయం ఉన్నట్టుగా అంత వినయం కూడా మంచిది కాదు. నువ్వు అదరగొడతావు. తెలుసు సార్, నేను అదరగొడితే మాత్రం మనకు ర్యాంకులు రావద్దు. మధుబాబు, ర్యాంకులంటే బ్యాంకులో లోన్ లాంటివయ్యా. ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కలా మన వెంటే ఉంటాయి. ఆ సంగతి నాకు వదిలేసాయి. మీ కిరీట్ దాస్ అని కాదు, టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మా నాన్న. ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ లెక్కల టీచర్లకి ఎక్కలు తప్పించి లోక జ్ఞానం తక్కువయ్యా. గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది గాని చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది. ఏదో మా ట్రస్టీల దేవాల ఐసీయూలో ఉంది గాని లేతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా. నేనే ఆపాను. ఎందుకు? మన కోచింగ్ మాల్ కట్టడానికి. మరి స్కూల్ కూల్ చేస్తారా? హలో విశ్వనాథ్ గారు, నేను చైర్మన్ గారు చెప్పండి సార్. ఒకసారి బోర్డు రూమ్కి వస్తారా? ఇప్పుడా? యా, కొంచెం ఇంపార్టెంట్. అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా, దాని గురించి. వస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్. విశ్వనాథ్ గారు, మన బోర్డు అందరికీ జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నాయి. కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. కనీసం ఒక్క ఆస్పెక్ట్లో, స్పోర్ట్స్, అకాడమిక్స్ ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్లో ఏదో ఒక్క దానిలో జిహెచ్ఎస్ ని మళ్ళీ టాప్ పొజిషన్ కు తీసుకుని వెళ్ళండి. ఐఎమ్ విత్ యూ. లేకపోతే ట్రస్టీలు ఒప్పుకోవట్లేదు. కిరీట్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కిరీట్? యా, కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్, మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా. వాట్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది చాలా దారుణం సార్. ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ఎస్ ఆత్మ లేనట్టు సార్. ఎంత చరిత్ర ఉంది సార్ ఆ గ్రౌండ్ కి. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విజయాలు. ఆ గ్రౌండ్ లేకపోతే. విశ్వనాథ్ గారు, ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి? మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి. ఏ క్షణమైనా కిరీట్ ఈ ప్రపోజల్ తో మీ దగ్గరికి రావచ్చు. అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ షా. గుడ్ లక్. సాబ్, బోలు జనీమే. మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్ మీకు. అనుకునే మాటే చెప్పు. మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచింగ్ పెట్టండి సాబ్. ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు. 15 సార్ల క్రితం మీరు ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది. టైం వచ్చింది. మీరు మర్చిపోలేదా సాబ్? బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను? ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా? అవును సాబ్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? చూడరా మన వాళ్ళని. ఛాంపియన్స్ అన్నావుగా, ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకోవడం రాదు. చెత్త టీం. బంగ్లాదేశ్, జింబాబే, కెన్యా అంటే తొడగొట్టేస్తారు. ఇక్కడికి రాగానే అన్ని జాడతాయి. బ్లడీ బగ్గర్స్. ఫిక్సింగ్ మావా, ఫిక్సింగ్. అంతా పైసా. సారీ అండి, ఇంకా వేరే ప్లేస్ లేదు. ఉన్నా మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు. ఏంటే? ఇప్పుడు ఈ ఇన్స్వింగ్ యాకర్ ఎలా ఎలా చూపిస్తాడు. మీరేమో కవర్ డ్రైవ్, తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా. తీసుకోండి సార్. ఏంటి మళ్ళీ ఓ
మన దేశంలో ఒకటే ఒక జబ్బు బాబాయ్, తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం, తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం. నిన్ను చూడడానికి మాత్రం చదువుకున్న వాళ్ళగా ఉన్నావు. అప్పటి నుంచి ఇండియా టీంని తిడుతూనే ఉన్నావు. నీకేం చెప్తే అర్థం అవుతుంది? మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది, బ్రెట్లీ మిషెల్ జాన్సన్ లో బాల్ స్వింగ్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా? లేకపోతే ఓల్డ్ బాల్ ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా? వాళ్ళు 100 కొడితే మనం 101 కొట్టాలి, లేకపోతే మనం 100 కొడితే వాళ్ళు 99 దాటకూడదు. అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా. వదిలే సంపత్ సార్, మీరు కూడా రారా పదరా. ఎందుకు సంపత్ వాళ్ళతో? కోటింగ్ బాగానే ఇచ్చాను కదా. ఏయ్ జాగ్రత్త. సారీ అబౌట్ ద టేబుల్. ఏ ముసలోడా, సంపత్ బాబు బాగున్నారా? జానిమియా? జిహెచ్ఎస్ జానిమియా? అవును. ఏంటిలా? ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి మీకు? విశ్వనాథ్ గారు. ప్రిన్సిపల్ గారా? యా, నన్ను కలవమన్నారు. ఐమ్ సంపత్. ఓ, ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది, ఎడం వైపు 2 రూమ్స్. తెలుసండి. మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్ కి వెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు? సారీ. దాట్స్ ఓకే. మీరు ఇంగ్లీష్ టీచరా? మీకెలా తెలుసు? యూజువల్ గా బాగుండేది వాళ్లే కదా. క్వాడ్రాంగిల్, ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా? కెన్ ఐ కమ్ ఇన్ సార్? ఓ సంపత్, రారా, కమిన్. ఎన్నాళ్ళకే ఎలా ఉన్నారు? ఫుల్లీ ఫిట్. నువ్వెలా ఉన్నావు? ఫుల్లీ అన్ఫిట్ సార్, చూస్తున్నారుగా. నీలో నేనేం చూస్తున్నావు నీకు తెలిసే ఛాన్సే లేదు. రా కమాన్. నీ బ్యాచ్మేట్ పేర్లు కొన్ని పేపర్లు చూస్తుంటావు నడప. నీ పేరు ఎక్కడా కనపడదు. క్రికెట్ ఆడలేదా? ఆడుతున్న వాళ్ళ కనపడుతున్నానా సార్? క్రికెటింగ్ రోజులు ఎప్పుడూ అయిపోయాయి. జాబేమని చేస్తున్నావా? లేదు సార్, బిజినెస్ ఏదో ట్రై చేశాను. పార్ట్నర్స్ తో పడక బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదా సార్. నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి సార్. మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి. ఆ బాధ్యత నీది. నీకు 3 నెలల టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? సార్ మీరేమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే ఏం లాభం, నేను అనుకోవాలి.
నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం అది 3 నెలల్లో నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా నన్ను కాదనమని. అది కాదు సార్. మీరు సంపత్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది. సార్ నేను అనేది గారు విశ్వనాథ్ జీ దొరికారు. ప్లీజ్ కమింగ్. బాగున్నారా? ఫైన్. ఏం లేదు సార్, విషయం చిన్నదే. దానికి మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ ఎందుకని అందరం మీ దగ్గరికి వచ్చాం. హలో. మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది. దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్, అదే ఎంసెట్ ఐఐటి లాంటి ఒక కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. అంటే ఏమంటారు? కిరీట్ గారు- సార్, ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినోడు కూడా వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్. అదిగా సార్ నేను చెప్పేది. కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. సార్. ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్, అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్. అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్క ఆటలో అయినా జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్? చెప్పండి. మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండాలు ఆడడానికి, ముసలోళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మొర్రో అంటే దానికి ఇంత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా. మునిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్. మీకు అర్థం కావట్లా సార్, ఇక డబ్బులు లేవు. మీ కళలు, క్రికెట్, గూటి బిళ్ళ సర్టిఫికేట్ 4 తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మ్యాన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్, బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్, నా మాట నమ్మండి ప్లీజ్. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ ని. పేరు సంపత్. వాట్? ఈ డొక్కులో స్కూల్ కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ఓ, ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట. ఏం సాధిద్దాం సార్ మీరు? 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని? ఛాంపియన్, కప్పు, కప్పు, కప్పే మరి. కప్పులు గెలిస్తే కబోర్డులు నిండుతాయి గానీ లాభం ఏంటి సార్? ఉంది సార్. నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది? సీరియస్ తమాషానా? సీరియస్ గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతందా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్ అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు. ప్లీజ్ వెయిట్ సార్, వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్ బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే? పర్ఫెక్ట్. 3 నెలల్లో మీరు, నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్.
ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్ గా జరిగింది కదా. కృష్ణాజీ బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునే వాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్. ఐఎమ్ సారీ, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ మేము ఇస్ కలిసాం సార్ ఇందాకే. ఓ గుడ్ గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఈజ్ ఇట్? గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి. షూర్ షూర్ షూర్. జానివా జీ సాబ్. 3:30 కల్లా ఆ క్రికెటర్ కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకురా. ఓకే సాబ్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాను సాబ్. చూసారా సాబ్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది. ఈ స్కూల్ లాగానే. ఏమైంది జానేమయ్య మన స్కూల్కి? ఏం చెప్పమంటారు సాబ్, అన్ని ప్రాబ్లమ్సే. మీ 10th అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో. వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాడు లేడు. డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కరూ టీచర్లు పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నల టెన్షన్, మార్కులు రాస్తే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే ఎట్లా సంపత్ సాబ్? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి. అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్. చదువు సంధ్య లేని కుర్రోళ్ళు టిక్కుటొక్కలాడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు. నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30కి వద్దాం. ఏం చేయాలో చూద్దాం. మీకోసమే చదవండి. All students interested in playing cricket should assemble at the ground by 3:30 p.m. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగా? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్, ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యడు. ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా. హాయ్ మనీషా. యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదు చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. మనీషా, వాడిని ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. అరే అరే అరే, క్యా హువా రే? ఏంద్రా భాయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఎవరైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు.
మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్ళు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది. తంతానన్నా. అబ్సల్యూట్లీ. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist. Art can't feed. He'll do an MBA. పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్. గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయపెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ. జాగ్రత్తగా చదువుకోవాలి. సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్. వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా? అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్ ఏంట్రా? ఆరో ట్యూబ్ లైట్ ఇవాళ మొన్న కూడా 2 బాల్ కొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ. ఎన్నిసార్లు చెప్పాలరా? యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లిని నడిపించా అంటే బిహేవ్ చెప్పమంటే బ్యాంగా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లేదు. నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నాను నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న కొట్టదు నాన్న ప్లీజ్ నాన్న చదువుకున్నాను నాన్న వద్దు నాన్న. నో ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రే రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లో ఉందిరా? రోజు బ్యాండ్కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు. పో పోబే పో. ఏంట్రా రాయిపేట 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీ బే. నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే. రే ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచా 3 घंटों से बैठे हुए हैं जी. मेरे वालों నిలబడి తాగుతున్నారు. साला డబ్బులేమో రేపు రేపు అంటారు. చల్ భగా ఉన్కో. వదులు. छोड़ना रे. छोड़ बे. बस से खाया सो छोड़. बहुत हो गया. ఇంకా రే క్యా బే? ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి తెర పాప హోటల్ లేకే రే. తెర పాప హోటల్ లేకే. వద్దురా వద్దురా మైకి మైకి ఇదేనా? ఓ సాలే మారుతు. అబ్బా నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఏ ఆశీష్ ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి? మమ్మీ రిటర్న్సా? వద్దు, నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాగ్ తీసుకోరా. ఆశీష్ మాతో సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావురా వెధవా. చదువుతున్న వాడివని దిగులు చెందకు. పాట పాట మేము సప్లై చేస్తాం లేరా? ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేసాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో. మోగిపోయింది గంట.
చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత గల్గిన ఏర్ మీ ఫ్రెండ్స్ చెప్పొద్దారా మీరు? ఏం వింటున్నావు? బాగుందా మ్యూజిక్? చెప్పు. ఆగో నువ్వు చెప్పరా. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా పద్యం బతాయా నహి సునాయా దెబ్బ తగలాయా. పెద్దవాళ్ళారు వెళ్ళండి. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా. వీళ్ళే సంపత్ బాబు. ఎక్స్క్యూజ్ మీ. జోకులు చాలు, ఆడింది చాలు. ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం. ఎలా ఆడాలో అలా. బై ద వే ఐఎమ్ సంపత్, మీ కోచ్ ని. ఈ రోజు నుంచి కమ్ ఆన్, గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్వ్స్. కమ్ ఆన్, కమ్ ఆన్, ఇన్ లైన్. కార్తిక్ బ్యాట్స్మెన్. మైకేల్ ఆల్రౌండర్. షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నిసార్ ఫాస్ట్ బౌలర్. గౌతమ్ ఆల్రౌండర్. నోయల్ బ్యాట్స్మెన్. వికాస్ ఆల్రౌండర్. సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్. రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కలీం బ్యాట్స్మెన్. రమేష్ ఆల్రౌండర్. రూల్ నంబర్ 1, నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్. ఓకే, రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 3:30 కల్లా ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు. ఇవాళ మాత్రం 5 రౌండ్లు. ఓకే, అర్థమైందా? నౌ సే అలాంగ్ విత్ మీ. గో GHS. కమ్ ఆన్. గో GHS. గో GHS. Go 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 GHS. Come on, run. Run. సిద్ధాంత్, ఇంకెప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. గో. అమ్మా, ఇది క్రికెట్ ట్రైనింగ్. నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి. నేను పరిగెట్టడం ఏంట్రా బాబు? ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు. ఎలా రా? లేటుగా వస్తే పదట. ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం, రైట్? 3:30 షార్ప్. రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో. అందరం 15 minutes లేట్ గా వెళ్దాం. ఓకే గైస్, 3:45. 10 rounds. I said 10 rounds. Move it now. ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు రా ఇతను. ఎవరో గాని ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది? నేను మాత్రం రేపు 3:15కే వచ్చేస్తాను నాయన. నేను కూడా. నేను 3:10కే. లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగే రా. Twenty rounds. What's wrong, guys? నా వల్ల కాదు సార్. రెస్ట్ కావాలా? అయ్యా సార్, ప్లీజ్ సార్, ఒక్క 10 minutes సార్. అందరికన్నా 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి. మీకు 12 నిమిషాలు రెస్ట్ ఇస్తాను, ఓకేనా? Get up and move your butts. Move it. రేయ్ నిసార్ ఆగుబే. రేపు చూపిస్తారా? మూసుకుని పరిగెత్తా. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 week వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. చెప్తాను వద్దు. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? హలో, చెప్పండి. ఇప్పుడు ఆల్ రైట్, మీరు పని చేయండి. ఓ 2 days. ఏమ్మా
కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి? మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు. 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చత్ ఏదో ఒకటి చేయాలరా బై. ఇలా ఎన్ని రోజులని? లేదు బే, ఈరోజు తేల్చేద్దాం. ఎంతకాలం? వస్తున్నాడా? అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేండి రా. బ్లడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్? మొదలు పెడతామా? టుడే ఇదంతా నచ్చట్లేదు సార్. ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునే లేదు. ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. మీరు ఇంతకాలం చేసింది పనికి మాలిన ప్రాక్టీస్. పనికొచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే 20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ క్లాస్ మొదలెట్టాడు. చెప్పండి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక. మా టాలెంట్ ఎందుకు పనికిరాదనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం. మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే మేము డీల్. డీల్ నిజంగానే? మనము ఆ కుర్రాళ్ళునా? షూరా? షూర్ సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది. దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. హే హాయ్. హాయ్. హాయ్ సంపత్. సార్ ఎన్నాళ్ళకి కోచ్ గా చేరావట కదా? నేను లీవ్ లో ఉన్నాను. ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని. చదువు గిదువు అన్నిట్లో సూపర్. వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు చెప్పారు సార్. ఏం సంపత్తు, ఎప్పుడు గ్రౌండ్ లోనేనా? అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా. మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్. మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మ్యాచా? నేనా? ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే. అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివి ఎలా పెరుగుతుందండి? మరీనో గిరి గారు, పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి. పిల్లల గురించి మనకెందుకండి, మనకు మంచి బ్రేకే కదా సార్. మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు. పతంజలి గారు డోంట్ వరీ, ఓకే చెప్పేయండి. సి దాట్స్ ద స్పిరిట్. అయితే అందరికి ఓకే కదా? మరి అంజలి గారు మీరు? నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండేనండి. పర్ఫెక్ట్. మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎటుంటే అటే. అంతే కదా. సూపర్. నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్. పేరు మధు. మీరు సంపత్ కదా? యా. ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు. నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను. నేను మీ గురించి విన్నాను. నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను. మరి ఇలా వచ్చారు? మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అవును, మీరు బౌలరా బ్యాట్స్మెనా? సారీ, నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఓ, ఆల్ రౌండరా? వద్దులేండి, మీరు ఆడితే మేము ఆగలేం. రాంగ్ రూట్. ప్రిన్సిపల్ కోపం వచ్చింది. ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేశాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్. ఏమంటావు సంపత్? షూర్ సార్. అదేదో ఆడేద్దాం పదండి సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ప్రవేశిస్తున్నారు. విల్ బ్యాట్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధాంత్. థ్యాంక్ యూ. అంపైర్, గుడ్ లక్ సార్. విల్ బి రెడీ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ జెంటిల్మెన్, మన ది ఫస్ట్ ఫీల్డింగ్. బ్రహ్మాండం. కమ్ ఆన్ రండి సార్.
స్లిప్ పర్లేదు కదా? దట్స్ రైట్. హే ముస్లోడి బౌలింగ్. Mikey, Hit him stop out it, of the man. ground, man. Stop Hit now. him out. Hitler, we want a sixer. Hitler, we want a sixer. Catch. Too much, sir. Very good. Gautam, go get them. Bowling, sir. Excellent. That's okay, man. 89. బ్యాటింగ్ కూడా ఇలా చేయాలి సార్. కమాన్ లెట్స్ గో. కమాన్. బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 89 పరుగులు చేశారు. వెల్కమ్ బ్యాక్. టీచర్స్ టీం గెలవాలంటే 20 ఓవర్లలో 90 పరుగులు చేయాలి. అవుట్. సినిమా క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తావా? బౌన్సర్ ఏరా రమేష్, బౌన్సర్. నెక్స్ట్ మీరే సార్. నేనా? గార్డు. నిసార్ ఇన్ ద బాక్స్. అమ్మా అదే హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది. Come on, boys. Break his head, man. సంపత్ బాగా ఆడుతున్నా, మిగతా వాళ్ళు ఎవరు ఆడలేకపోవడంతో రెస్ట్ ఆఫ్ వెల్కమ్ టు ది పార్టీ సార్. కమాన్. మధు గారు రండి కూర్చోండి. అంత ఎంజాయ్ చేసే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి. తెలుసు, చూడండి. మళ్ళీ ఏ హీరో అవుట్ చేయలేకపోతున్నారా? మేమే గెలుస్తాం. ఈ ఫోర్త్ స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ గెలవాలంటే ఇంకొక పరుగు చేస్తే చాలు. ఓ ముసలాన్ని అవుట్ చేయలేరా? జావ్ డూ మరో. అరే సిద్ధాంత్ ఆగరా. రావండి. వాట్ హ్యాపెండ్? వెళ్ళిపోయాడు రా. ఆల్ రైట్, హడల్ అప్. ఇప్పుడు ఎలా రా? 89. 1 run in 6 balls. కొంచెం ఫీల్ టచ్ చేద్దాం. ఆన్ యూర్ టోస్ గైస్, లెట్స్ గో. Just stick to the basics. Ball wicket to wicket. Don't try to be too smart. Do it.
Varun, come close. Everybody, be alert. Come on, come on. Keep going. Just do the same thing. ఇంకొక పరువు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు Sir, చేశాయి. good innings. Well played, Gautam. Thank you, sir. Well played, sir. We congratulate both the teams for a wonderful show. Thank you all. ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలరా లేకపోతే బౌలింగ్ చేసే బ్యాట్స్మెనా? ఆల్రౌండర్ రా బాబు. గౌతమ్ గారు టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది. లాగి పెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు. రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో. ట్రై చేద్దామా? ఎరా చేద్దామా? షడప్ యార్. రే ఎక్కడికి వెళ్ళిపోయావే? అలా మధ్యలో బదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మరేం చేయమంటారా? ఒక్కడు కూడా ఆయన నవ్వు చేయలేపారు. నువ్వు చేసిన పనికి రేపైన 30 రౌండ్స్ అంటే నా పని మొక్కల పులుసే. పులుసు లేదు, పచ్చడి లేదు, మ్యాచ్ మనం ఆడలేదు. ఇట్స్ అ టై. ఆయన చెప్పినట్టు మనం అయినక్కర్లేదు. దట్స్ ఆల్. నైస్ షాట్ సిద్ధాంత్. కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు సార్. వాట్సాప్ మైకీ? నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్. రాశి అంటారు కదా, నాకు రాశిగా ఉండడం ఇష్టం. దట్స్ మీ. బాయ్స్ కమ్ ఆన్. నోయల్, నోయల్ బ్యాగ్ లేకే రే. నోయల్ సార్, ఇవాళ నుంచి ఎవరి కిట్ వాళ్లే. ఇస్ దట్ క్లియర్? సిద్ధాంత్, ప్రిన్సీ కోపం వస్తున్నావురా, కోచింగ్కి వెళ్దాం. అక్కర్లేదు బే, మ్యాచ్ టై కదా, వదిలే. నేను ట్రై చేద్దామన్నావు కదరా. అనుకున్నా మరి అనుకుంటే నిన్న మధు సార్ ఎవరితో అంటుంటే విన్నాను. మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్, పెద్ద తాగుబోతాడు. ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సీ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రిన్సీని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు. మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా, బిల్డప్ ఇచ్చాడు. అది కూడా ప్రిన్సీని కాకబట్టడానికేరా. చెప్పాను కదా ఆయన వేస్ట్ అని. అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు. ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుండే తెచ్చాడు. మరేం చేద్దాం? చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఈయన కూడా అందరు టీచర్ల టైపే. నేను షూర్ గా చెప్తున్నా, ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా. ఎవడు గోలా ఆడదే, ఒక్కడు సరిగ్గా ఉండడు. తీసుకోండి సార్. సారీ. హాయ్. నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా. షూర్. అశోక్, వన్ కాఫీ ప్లీజ్. ఓకే సార్. టేబుల్ హియర్. హియర్. షూర్. సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు. మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు? నిజం చెప్పాను కదండి, ప్రూవ్ అయిందిగా. మేడం కాఫీ. థ్యాంక్స్. వెల్కమ్. బట్ సీరియస్లీ భలే ఆడారు. కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా. డోంట్ వరీ, ఎవరికి చెప్పనులేండి. ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళ నా మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి. దట్స్ ఆల్. ఏంటి అలా చూస్తున్నారు? అబే, మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అన్ని విషయాల్లో కాదులేండి. రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ అంత ఉండదండి. నాతో బానే మాట్లాడుతున్నారు కదండి. అంటే మనం అంటే మీరు వేరులేండి. వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు. బతికించారు. మీరు భలే మాట్లాడతారు కూడా. నేను వంట కూడా భలే చేస్తాను. ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినొచ్చు. బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను. ఏమంటారు?
అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి. చేద్దాం. ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు. మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి. Guys, move. కెప్టెన్ గౌతమ్ సిద్ధాంత్. ఇది టూ మచ్ అసలు. కొంచెం ఎదిరిచ్చాడని కెప్టెన్సీ తీసేస్తాడా? అసలు ఏమనుకున్నాడు ఆయన? లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్, మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు? ఈ కోచ్ ఏంటి మనతో గేమ్స్ ఆడుతున్నాడు? రే సిద్ధాంత్ వస్తున్నారా? ఓ మ్యాన్. ఒరే సిద్ధాంత్, నువ్వు కెప్టెన్ కాదురా. నాకు అసలు టీమ్ లో ప్లేస్ అవుతురా. అరే సిద్ధాంత్ ఆగరా. నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడ్రా? మైకేల్ మీ ఫ్రెండే కదా? ఏమైంది? అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బద్దలు కొట్టాట. నిజమా? మైకి ఈరోజు స్కూల్ కి రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక. వాడే గనుక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలో ఉంటారు. వేలడంత లేరు అప్పుడు రౌడీజం నా వాళ్ళకి. అయ్యా అబ్ తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైల్లో పెడతారేమో రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా? ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్ ఏదో మిస్టేక్ జరుగుంటుంది. పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్ కొచ్చి పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఆ ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు. జనాల బుర్రలు బద్దలు కొట్టేదాకొచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్. మైకితో మేం సారీ చెప్పిస్తాం. పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో వాట్ హెల్, నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. అతనికి ఏ కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు, నాశనమే పోనండి. అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడొద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను. విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్. అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్. నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా. ఛీ, ఐ హేట్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఐ డోంట్ నో బాస్. పదండి లియాఖత్ బాయ్ తో మాట్లాడదాం. అమ్మో వాడితోనా? వాడే కదా కేసు పెట్టింది. మన్ని కూడా తంతాడు. నీ దగ్గర ఇంకేందా బెటర్ ఐడియా ఉందా? లేదు కదా? ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాఖత్ కాళ్ళ మీద పడదాం. ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గడ్ కరెక్ట్ రా, లేకపోతే మైకి గారు నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి ఒప్పిద్దాం. అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసిపోయి ఎంత సీరియస్ అవుతుందని. రోజులాగే ఒలింపియా కేఫ్ కి వెళ్ళాను. सेम पिंच ड्रेस पहन के आए टाई बिस्किट आया क्या? ఏంట్రా బాయ్, నువ్వు లియాఖత్ బాయ్ సేమ్ డ్రెస్ చదివేట్లాగో లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే? చదువుకో, నువ్వేం పిక్తున్నావు రాబే? స్కూల్ డుంబా కొట్టి అవరాగానే ఇక్కడ తిరగట్లే. ఎవరిని అంటున్నావురా? ఎవరిని అంటున్నావు?
फोड़ दूं। भाई तुम्हारे हाथी का मार दिया। अरे मैं मारना नहीं चाह रहा था, मैं मारना नहीं चाह रहा था। अरे कबीर क्या हो गया? అరే నిస్సి భయమేస్తుందిరా, నన్ను జైల్లో పెడతారా? రే మైకి నాతో రా. అమ్మో ఎక్కడికి? నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్దని. బ్లడీ ఇడియట్. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాటికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గాయ్స్, టెన్షన్ తో చంపకండి. చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. థ్యాంక్స్. త్వరగా పదండి రా. హే గైస్ గైస్. రే మైకీ మైకీ మైకి మీరేంటి ఇక్కడ? వీడి గురించి లియాకత్ బాయ్తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చావండి. ఎక్కడికి వెళ్ళిపోవరా? లెట్స్ గో. కమ్ కమ్. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. హే సంబుచర్, ఒక టీచర్ గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాకత్ భాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సాబ్, వాడితో ఇప్పుడు గొడవే. ఒకసారి జైల్లో కూర్చుంటే గానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు. ఆయన చెప్పేది కూడా ఒకసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలు. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సాబ్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ సార్. It's okay, Mikey. It's okay, guys. It's okay. నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా? ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది. నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానీ మే నోటీస్ బోర్డులో పెడుతున్నాను. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా. 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్. కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే. మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్ట్రాంగ్ టీమ్ వాయించోల్తారా. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటేరా. బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్ ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్. అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు ప్రాక్టీస్ వద్దు. సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సడన్ గా క్లాస్ రూమ్ కి తెచ్చాడేంటి సార్?
మీరందరూ కలలు కంటారు కదా? కమాన్ కమాన్, కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి. సార్ అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం, కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గైస్, బీ సీరియస్. సార్. ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్, కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక. సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి ఎన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్, బిజినెస్ మ్యాన్ సార్, సోల్జర్ సార్, టీచర్ సార్, సార్ ఇంజిన్ డ్రైవర్ సార్, సార్ ఫిలిం డైరెక్టర్ సార్. ఓర్ని, అందుకే నాకు కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. కమ్ ఆన్, సరదాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమ్ ఆన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ 2 మ్యాచ్లు? అది నిజంగా కలే సార్. గో ఆన్, గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్? యా, ఫైనల్ సార్. Championship, sir. Yes, sir. The inter-school championship is my dream. తెలీదు. ఇది పెద్ద కళ కదా? ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను. ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్, ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? నో అబ్జెక్షన్స్ సార్. సిద్ధాంత్, నా పేరులో SIDDHANTH అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ? GHS ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కల కాదు, మీ కల, మీ జిహెచ్ఎస్ టీం కల. టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కల. యా, మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా? సో బాయ్స్, ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు. అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అస్సలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. కెన్ యూ డూ ఇట్? వాట్? నాకు వినపట్లా. సో నౌ, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? గో గో గో.
షాట్. హాయ్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. యు గైస్ కీప్ ప్లేయింగ్. సార్ మిమ్మల్ని అర్జెంట్ గా స్టాఫ్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళ అమ్మ మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మాస్టర్స్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్దీ వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8ంటికి దుప్పటి తల్లేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా? బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు ఒపీనియన్లు పిల్లల మీద రుద్దొద్దని అంతే. ఏంటంటే వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్ నీకేం కావాలి చెప్పు. సార్ నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్. కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్ ఏంటి నేను సంపత్ గారు మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట? హౌ డేర్ హీ సార్, హౌ డేర్ హీ. నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయా? సార్ ఏంటి సార్ మీరు మరేనో? గోలాపో. ఆ పిల్లలు ముదుర్లు ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ ఇవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో అది కరెక్టే. సర్లే 11 మంది చోట్ల కలిసినంత మాత్రాన పావు కిలో తెలుగు కూడా తయారవుదు. పడే స్ట్రైట్ గా ఒక గోడ, మధ్యలో పెద్ద డోము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేము అడగాలి సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ కిరీట్ ఏమిటిదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలాగే ఓడిపోతారు. కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగలేదు. అంచేత ఈవేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేయచ్చు. బాయ్స్, ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట. మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు, మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు, రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జీహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా? మీ అన్ని ఐడియాలాగా చెత్తగా ఉంది. ఇంటికెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్ లో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్, బ్యాక్ టు నెట్స్. వరిగాకండి సార్, అంతా బానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. లాభం లేదురా భయ్, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్. మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బే ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఒక్కనేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే మనం ఏం చేసినా మన ప్రిన్సికి, మన కోచ్ సార్ కి, మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్, మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో, మరి స్టడీస్? నీ అబ్బా, తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి 1 గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గైస్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. ఎస్, లెట్స్ డు ఇట్. గో! Catch it, yaar. Come on guys, let's focus. Hi. Hi.
నిన్న రాత్రి మన జీహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది. నవ్వకండి సార్, నా కళలు నిజం అవుతాయి. మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదెందుకో? కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, welcome to the opening match of the ML Jaisimha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for the toss. GHS has won the toss and looks like they will bat first. Let's go. Well done, guys. Way to go. Don Bosco opening bowler Sirish kuda ready. GHS చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. GHS has lost his first wicket. Shot అని చెప్పాలి. Don Bosco is celebrating. GHS best batsman Captain Gautam and Siddhant आज इस टूर की आड़ुनारू. A wonderful partnership is building between them. For a well-made 47, pitching aside, కానీ GHS को చేస్తుందని చెప్పాలి. Chance is gone. Don Bosco is in. మైకి అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137, నాట్ అ బ్యాడ్ స్కోర్. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బీ ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. బ్యూటిఫుల్ షాట్. దట్స్ ఎ బ్యాడ్ బాల్. దిస్ మస్ట్ బి అవుట్. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుంది అదే జరుగుతుంది సార్. Come on, boys. ఫస్ట్ రౌండ్ లోనే మన వాళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. Wicket to wicket, ra. Okay. Yes, 1 more wicket. That's all. ఇది ఏమన్నా మనకు కొత్త సార్? Catch it! Catch it! Will he take the catch? All eyes on young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the ML Jaisimha tournament. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు. మీ ముహూర్తం అస్సలు బాలేదు. వెల్ డన్ బాయ్స్. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి. మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే? హే బచ్చే లోగ్,
కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకి భాయ్ బిస్కెట్ నాకా छोड़ दे बे బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటల్లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్ వి షుడ్ ఎంజాయ్ ఇట్ సర్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చెప్పించుకుంటున్నావా? లేదు సార్. Who can solve this problem? Varun? ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివి ఎలా పెరుగుతుందన్నానుగా, బాగా బుద్ధి చెప్పాడు. మైకి లాంటి మా హాయ్ ఆశీష్. నమస్తే అండి. నమస్తే అండి. ఆశిష్ ఐఐటి ట్రయల్ టెస్ట్ లో టాపర్ గా వచ్చాడు. రియలీ? ఆశీష్, దట్స్ గ్రేట్ న్యూస్. ఫెంటాస్టిక్. సంపత్ గారు, ఆ రోజు ఏదో యాంగ్జైటీలో భయంలో ఏదేదో వాగేశాను. ఏదో అష్ట కష్టాలు పడి బ్రతుకుబండి లాగుతున్నవాడు. పిల్లాడు చెడిపోతాడనే భయం తప్ప మీ మీదేం కోపం లేదు సార్. చిచి, అదేం లేదు. ఐ టోల్డ్. ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు, టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ టీం అకుంఠిత దీక్ష వెనక ఉన్న ఆశయం ఏమిటో మా పరిశోధనలో తేలింది. అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం. వికాస్, ఎక్కడికి పోతున్నావు? అది కెమిస్ట్రీ టెస్ట్ ఉంది నాన్న. కెమిస్ట్రీ టెస్టా? చదువు సంగతి సరే గానీ నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి? ఓకే నాన్న. ఎస్ఏ రైటింగ్ గ్రేట్. సైన్స్ ప్రాజెక్ట్ గుడ్ నాన్న. బ్యాటింగ్ ఎక్సలెంట్. వాట్? బ్యాటింగ్? నో, ఐ మీన్ ఓ నో. కంగ్రాచులేషన్స్ వికాస్. థ్యాంక్స్ డాడ్. యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే 2 ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటీగాడైతే పైకి రాలేదా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ కర్మ. జానమియా? జీ సాబ్. మీరు స్కూల్కి ఎప్పుడు ఇచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి.
Yes, 100. ఆల్ ది బెస్ట్. Oh, thank you, ra. Come on. Jaldi. మరి కెప్టెన్ చేదస్తాం ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ పద పద ఏమండి నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేల్ ధడేల్ అయిపోదు చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా? క్రికెటా బాక్సింగ్? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, for ML Jaisimha inter-school final కి అందరికీ స్వాగతం. ఎవర్గ్లేడ్స్ తోటి GHS ఎలా తలపడుతుందో చూడాలి. అందరూ GHS ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, GHS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవర్గ్లేడ్స్ టీమ్ టాస్ చేసి బ్యాటింగ్ ఇచ్చారు. జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో! హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్, ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ GHS టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో GHS అంతా డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా. వెల్ బాయ్స్, రియలీ వాంటెడ్ టు విష్ యూ గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి అలాంటాడైనా మంచి టీం ని తయారు చేశాడు. ఎవర్గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ us a good proper fight. Okay? All the best, coach. సార్ ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో. I said let's go. ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. GHS టీం ఫీల్డ్ లోకి వస్తున్నారు. GHS టీం కే కాదు, కోచ్ సంపత్ కూడా చాలా prestigious match. అదరా అదా ఈ కప్ గెలిచి GHS పాత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలిచిన ఎవర్గ్లేడ్స్ So ladies and gentlemen, the final battle begins. Boys, come on! All set? Yeah. ఎవర్గ్లేడ్స్ ఓపెనర్ గౌతమ్య రోహన్ వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి అండర్-20లో అద్భుత GHS ఓపెనింగ్ బౌలర్ నిసార్,
టోర్నమెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ Come on, boys, come on! Play. Beautiful shot. That's the boundary. Come on, Ryan. Come on. Everglades, stop your fire. Just focus. Don't worry, okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain board. When you didn't get the room running off it. It's a brilliant start to you. Well, that's the board again. Target chala knockout le do. Four again. Oh, it's a very bad leading by Golconda High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Offside एक रूम में ओके लाइन एंड लेंथ. Come on, Ryan, good shot. That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely go drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు.